కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోవచ్చని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మధ్య రహస్య సమావేశాలు పెడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్లో ఎమ్మెల్యేలు సంతోషంగా లేరని, నిధులు రాక అభివృద్ధి చేసుకోలేక తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. మొన్న 10 మంది హోటల్లో కూర్చున్నారు, నిన్నగాక మొన్న 10 మంది ఫామ్ హౌస్ లో కూర్చున్నారట. ఆ విషయం ఇక బయటికి రాలే. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రహస్య సమావేశాలు పెడుతున్నారు. స్టార్ట్ అయింది, లొల్లి స్టార్ట్ అయింది. ఇక సమావేశాలు లొల్లి స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం ఉంటుందా పోతుందని గ్యారంటీ లేని వెంటిలేటర్ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఉండాలని వాళ్ళ పార్టీ శాసనసభ్యులే కోరుకుంటలేరు. పైన టాప్ 5 మంత్రులు మాత్రమే లాభపడుతున్నారు తప్ప కింది స్థాయి శాసనసభ్యులకు ఎవ్వరు కూడా కనీసం సంతోషం లేదు, గెలిచిన సంతోషం లేదు, కనీసం ప్రజలకు సేవ చేద్దామంటే ఒక పైసా ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. ఇవాళ ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ పార్టీలోనే వాళ్ళలో పడిన గందరగోళం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నూకలు జల్లినాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇక 10 మంది శాసనసభ్యుల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వస్తే అవకాశం ఉంది. ఆ 10 సీట్లలో ఎన్నికలు వస్తే 10 సీట్లు ఎన్నికలు వస్తే 7 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఇప్పటికే సర్వే చేస్తాం. మేము సర్వే చేస్తే ఈ 10 ఉప ఎన్నికలు వస్తే దానిలో 7 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి ఇలా పక్కా సర్వే రిపోర్ట్లు వచ్చినాయి.